నమస్కారం కంచల్ చంద్ర. నమస్తే వంశీ గారు. కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఎట్లా ఉందనుకుంటున్నారు? మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ 240 అంటే కూటమికి సంబంధించి వచ్చింది బాగానే అని చెప్తా ఉన్నారు. అంటే దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఎట్లా ఉందంట? అంటే రాహుల్ గాంధీ నాయకత్వం చూడండి, మీరు గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి ఎంతో పరిణితి చెందిందని మనం భావించవచ్చు. 54 పార్లమెంటు సభ్యుల నుంచి ఈరోజు 99 సభ్యులకు తీసుకెళ్ళారంటే మరి ప్రజలు మెల్లగా టువర్డ్స్ రాహుల్ గాంధీ యొక్క నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తుందని మనం భావించవచ్చు. అదేవిధంగా ఏదైతే కూటమి ఉందో ఇండియా కూటమి కూడా మనము దాదాపుగా వారు కూడా ఎలక్షన్ అంటే లో ప్రభుత్వాన్ని ఏర్పడే దగ్గర దాకా వాళ్ళు వచ్చారు ఆల్మోస్ట్. సో డెఫినెట్ అంటే ముందు ఇప్పుడున్న రియల్గా చెప్పాలంటే ఈ విధంగా ఏదైనా రాజకీయాలు నడవాలా. ఇట్లా నడిచినప్పుడే ప్రజలకు ఏం చేయాలి, ఆ నాయకులు కూడా వాళ్ళు ప్రజల కోసం చెప్పిన పనులన్నీ కూడా చేసేదానికి ఉంటారు. మోసం మాటలు చెప్పకుండా ఏది కరప్షన్ చేయకుండా వాళ్ళు ముందుకు పోతారు తప్ప ఈ విధంగా లేనప్పుడు ఇష్టారాజ్యంగా నడిచేదానికి ఆస్కారం ఉంటుంది. ఎట్లయినా రాహుల్ గాంధీ ముందు డెఫినెట్ తన యొక్క ఉనికినైతే ఇప్పుడు ఆల్రెడీ చాటుకున్నాడు. డెఫినెట్ ఈ విల్ బీ ఏ ఫ్యూచర్ లీడర్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ దిస్ కంట్రీ ఆల్సో. బాగుంటుంది అంటారు? భవిష్యత్తు అయితే బాగుంటుంది. 100% బాగుంటుంది, దాంట్లో డౌటే లేదు. మీకు ఇంకేమైనా హామీ ఇచ్చారా రాజకీయంగా పదవి విషయంలో? ఏమైనా ఈ రాజకీయంగా ఇప్పుడు చూడండి, నాకు బీఆర్ఎస్లో కూడా వేరే ఎమ్మెల్యే వచ్చి జాయిన్ అయినాక నాకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. హామీలు అనేది చిత్తశుద్ధి ఉండాలి. మరి ఇక్కడ కూడా నాకు నన్ను కాంటాక్ట్ చేయమన్నారు, ప్రచారం చేసుకోమన్నారు. చేసుకున్నాక లేదు ఇంకొక మెరుగైన క్యాండిడేట్ వచ్చిందని చెప్పన్నారు. ఓకే అన్న, నాకంటే మెరుగైన క్యాండిడేట్ వచ్చినప్పుడు పార్టీ గెలవాలి, అంతేగాని నేనే పెద్ద మనగాన్ని నాకే ఇవ్వాలి నేను తప్ప ఇంకెవ్వడు లేడు. మెయిన్గా ఎనీ పొలిటికల్ పార్టీ మీద 75% పార్టీకి ఉంటే 25% మనిషి మీద ఉంటుంది. ఏముండాలి? క్యాండిడేటు ప్రజలకు అందుబాటులో ఉండేటోడు, కొద్దిగా హానెస్ట్ మనిషి, అవగాహన ఏదైతే ఈ యొక్క దాన్ని ఏమంటారు సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళు వాళ్ళు ఉంటే ఓకే అని అనుకుంటారు. అది లేనప్పుడు ఆ 25% అనేది ఈ యొక్క క్యాండిడేట్ మీద లేనప్పుడు న్యాచురల్గా ఓడిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి చూడాలి. నాకు కూడా ఏదైతే అన్నారో అన్నాక డెఫినెట్ అన్నారు, చూద్దాం మరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.